గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో ఉద్ది కావచ్చు, మినుము కావచ్చు, శనగ కావచ్చు, ఈ గవర్నమెంట్ లేటుగా సీడ్ డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా రైతులు స్వచ్ఛందంగా కొనుక్కొని చాలా చోట్ల విత్తనం వేయడం జరిగింది. ఈ 2-3 వారాల్లో కూడా మళ్ళీ ముఖ్యంగా ఈరోజు నిన్న కురిసిన వర్షాల వలన పంట మొత్తం ఎక్కడికక్కడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పంట పూర్తిగా మునిగిపోయింది. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పరిస్థితి వస్తే కరెక్ట్గా మరి రబీ టైంలో ఇదే పరిస్థితి వస్తే శనగ పంట పూర్తిగా నీటిపాలైతే వేసిన 2-3 వారాల్లోనే పంట మొత్తం నీటిపాలైతే ఆ రోజుల్లో అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేసిందంటే రైతులందరినీ, ఈ మాదిరి నష్టపోయిన రైతులందరికీ మళ్ళా 90% సబ్సిడీతో విత్తనాలు పంచడం జరిగింది. సో ఈరోజు ఈ గవర్నమెంట్ కూడా మేము అడుగుతూ ఉన్నాం, పూర్తిగా పంటలు నీటిపాలైనాయి. 2-3 విత్తనం వేసిన 2-3 వారాలకి అన్ని పంటలు నీటిపాలైనాయి. కాబట్టి తప్పకుండా ముందుకొచ్చి 90% సబ్సిడీతో రైతులకు మళ్ళీ విత్తనాలు అందించి రెండోసారి కనీసం రైతు పంట వేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా కోరుతా ఉన్నాం. ఇక గడిచిన నెలలో కలిసినప్పుడు వరికి సంబంధించి ముఖ్యంగా బోర్ల కింద పండించిన వరి ఏదైతే ఉందో ఆ వరికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేయమని చెప్పి చాలాసార్లు అడిగినాం. మరి వ్యవసాయ శాఖ మంత్రి కూడా అనేదో ఒక వీధి పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని 27వ తారీఖు అంటే అక్టోబర్ 27వ తారీఖు నుంచి ప్రొక్యూర్మెంటు వడ్లు కొనుగోలు చేస్తాం, రైతుల దగ్గర నుంచి వరి కొనుగోలు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినారు. బట్ ఇవాల్టి వరకు మరి 1 కేజీ కూడా రైతుల వద్ద కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. ఇందాక కలెక్టర్ గారిని అదే అడుగుతున్నాం. మేము కలిసి నెల రోజులు అవుతా ఉంది. మంత్రి గారేమో 27వ తేదీ నుంచి కొంటామన్నారు. ఈరోజు 4వ తేదీకి వచ్చినాము. ఏ రైతు దగ్గర కూడా 1 కేజీ కూడా బియ్యం ఇప్పటిదాకా వడ్లు కొనిన పరిస్థితి లేదు. మరి తప్పకుండా కలెక్టర్ గారు ఈరోజు చెప్తా ఉన్నారు, 16 నుంచి 19 సెంటర్లు ఓపెన్ చేస్తాం. ఈరోజు ఇప్పటికే దాదాపు 70% రైతులు డిస్ట్రెస్ సేల్ చేసినారు. 900 రూపాయలకు, 1000 రూపాయలకు ఇష్టం వచ్చినట్టు డిస్ట్రెస్ సేల్ అంటే ఇంకా అది నిల్వ చేసుకోలేని పరిస్థితి. ప్రభుత్వం కొనుగోలు చేయడంలా, సెంటర్లు ఓపెన్ చేసి కొనుగోలు చేయడంలా. డిస్ట్రెస్ సేలు ఇప్పటికే రైతులు చాలా మటుకు 70% రైతులు అమ్మేసినారు. మిగిలిన ఈ కొంతమంది రైతులకైనా మీరు చెప్పిన 19 సెంటర్లు తక్షణమే ఓపెన్ చేసి వడ్లు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయమని చెప్పి గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి తప్పకుండా ఈ రోజు నుంచే ప్రారంభిస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీ మీద నిలబడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మరి ఈ మాదిరి ఏ పంటకు కూడా మీరు ఏ పంట అయినా చూడండి, అరటి చూడండి, చీనీ చూడండి, ఏ పంటకు కూడా పూర్తిగా ధరలు కొలాప్స్ అయిన పరిస్థితి. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి.